ఒకరితో విరోధం అనేదే ఉండదు. కరుణే వాస్తవానికి సమస్త ధర్మాల సారం. ధర్మం ఒకవేళ వృక్షమైతే కరుణే దాని మూలం, దాని జీవం. కానీ అప్పుడప్పుడు మానవుడు ధర్మం యొక్క మూలాన్నే విస్మరించే సమయం వస్తుంది. కొన్ని నియమాలకు, సంప్రదాయాలకు బందీగా ఉండిపోతాడు. కానీ కరుణను మర్చిపోతుంటాడు. ఇక ఈ జగత్తు నిండిపోతుంది సంఘర్షణలతో, ఈర్ష్యలతో, ఆక్రోశం, క్రోధం, వైరాలతో, అంటే అధర్మంతో. ఇక అప్పుడు పరమాత్ముడు అవతారమెత్తక తప్పదు, మానవులకు వాస్తవిక జ్ఞానాన్ని తెలియజెప్పేందుకు. మహాభారత కథ కూడా ఇటువంటి సన్నివేశాలతో కూడిన కథే. కొందరు వ్యక్తులు సంప్రదాయాలను ధర్మం